రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజ్పేట మల్లారం గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కా వాగును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వ్యవసాయ పరిస్థితులను తెలుసుకున్నారు. ఎల్వినో ప్రభావం వల్ల తక్కువ వర్షాలు కురుస్తాయని ముందే అప్రమత్తమై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం, ప్రభుత్వం పక్షాన కూడా అప్రమత్తం కాబట్టి గత 10 రోజుల క్రితం కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ ఎల్నినో ప్రభావం తీవ్రం అవుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు సలహాలతోటి వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, హెల్త్కి సంబంధించి అంటే అన్ని రకాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు రైతులకు గ్రామాలలో సదస్సులు పెట్టి చేతునంతు చేసే క్రమంలో ఎల్నినో ప్రభావం వల్ల వరి నాట్లు వేసుకునే క్రమంలో సాగునీరు సరిపోకపోతే ఇబ్బంది కాబట్టి ఆరుతడి పంటలు వేసే క్రమంలో మన ప్రాంతాల్లో కందులు కానీ మొక్కజొన్న ఇతర పంటలు వేయాలని చెప్పని రైతులందరికీ కూడా గ్రామాలలో సదస్సులు పెట్టి సభలు పెట్టి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భం. ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి హన్మాజ్పేటలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునే క్రమం. ఈరోజు గురు పౌర్ణిమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ మేడం మన దేవాదాయ శాఖ మార్చులు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగినప్పుడు కూడా వరుణయాగాలు చేయాలి, చక్కటి వర్షాలు కురవడానికి చెప్పినటువంటి క్రమంలో భాగంగా ధర్మపూర్లో జరిగింది. ఈరోజు కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా. చాలామంది ప్రజలు, రైతులు, 2 మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నప్రభు గారు, నేను అక్కడ ప్రత్యేక ఆధ్వర్యంలో అంజన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ వరుణుడు కరుణించాలని రాత్రి నుంచి వరుణుడు కరుణించే క్రమం. ఈసారి